పెద్దలు చూస్తాను ఇవాళ పార్టీ కేటీఆర్ కలిసారు తెలంగాణ మనకు వచ్చి ఏంటి ఈరోజు హైడ్రా ఎల్లుండికెళ్ళి అసెంబ్లీ జరుగుతుంది. అందులో హైడ్రా గురించి అది హైడ్రా విక్టిమ్స్ నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని దానిపైన చర్చ జరపాలని చెప్పేసి నేను అన్ని ఆపోజిషన్ లీడర్లకు రీప్రజెంటేషన్ ఇస్తున్నా, జీవోలు పెట్టి. అందులో కేటీ రామారావు గారికి ఇచ్చిన, మరియు ఇప్పుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా ఈయనకి ఇక్కడికి వెళ్ళిపోతున్నా. ముఖ్యంగా 2 జీవోలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకటి రెవెన్యూ చట్టం ఇచ్చిండ్రు. ఈ రెవెన్యూ చట్టంలా నీట్గా ఇక్కడ ఇవి చెరువులు కుంటలు వాడొచ్చు కానీ అని పెట్టిండ్రు. కానీ అని ఎందుకు పెట్టినంటే రేపటి దినాన రేవంత్ రెడ్డి అసంటోడు లేకుంటే రంగనాథ్ అసంటోడు రావచ్చు, అప్పుడు కూలగొట్టొచ్చు అని ఎక్సెప్టింగ్ అని పెట్టి ఎవరైతే లీగల్ గా ఉంటుండ్రో వాళ్ళని ముట్టుకోనికి లేదని అన్నారు. సేమ్ ఇరిగేషన్ ఇవన్నీ జీవోలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఇరిగేషన్ చట్టంలో కూడా మరి ల్యాండ్ ఎక్వేషన్ మీరు భూములు కింద తీసుకోవాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ప్రొవైడెడ్ మీరు తీసుకోవచ్చు. కానీ ది కంపల్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎక్స్టింగ్విష్డ్ షెల్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. ఈ 2 లాలు కూడా ఎక్కడ కూడా చదవకుండా దీన్ని పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం ఇష్టానుసారం గులగొట్టింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇయాటి వరకు కూడా రంగనాథ్ ఇల్లు బాజాప్తా నేను అక్కడ ఉందని చెప్పి చెప్పిన బఫర్ జోన్ లో ఉందని ఇయాటి వరకు ఆయన ఒప్పుకుంటలేరు, కానీ వితండవాదం చేస్తా ఉండు. ఒప్పుకునే ధైర్యం ఆయనకు లేదు. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి మాత్రం వెంటనే వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ కింద వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అన్ని పార్టీలు ఎల్లుండి చర్చ జరపాలని చెప్పేసి ఒక హేతుబద్ధమైన చర్చ లేకుండా ఈరోజు చేసిండ్రు. ఇంకోటి రాష్ట్రంలో దాదాపు 500 చెరువులకు ఇయాల్టికి ఎఫ్టీఎల్ నిర్ధారించలే. దాదాపు 500 చెరువులకు ఇయాల్టి వరకు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఇది ఎఫ్టీఎల్ లో ఉన్నది బఫర్ జోన్ లో ఉందని మీరు ఏ విధంగా చెప్తారు? నాది లేదని చెప్పే కదా ఈరోజు తిరుపతి రెడ్డి రాపింది, నాది లేదని చెప్పే కదా ఇప్పటికి ఈయన వాదిస్తుండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా దాని హద్దులు సరిహద్దులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఈ రోజు దాని యొక్క ఎక్కడున్న దాన్ని తేల్చకుండా ఈ రోజు అక్రమంగా గులగొట్టిర్రు. ఈ రోజు చాలా మంది ఈ రోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చిండ్రు. మేము ఎందుకు ఈఎంఐలు కడుతున్నామో తెలియకుండా కూలిపోయిన ఇళ్లకు ఈఎంఐలు కడుతుండ్రు. కాబట్టి నేను ఒకటే తెలుసుకుంటా, రేపు ఆపోజిషన్ లీడర్స్ అందరూ కూడా ఎల్లుండి ఒక ప్రణాళిక లేకుండా ఈ రోజు నిర్దాక్షిణంగా పేద మధ్య తరగతి కుటుంబాల ఇళ్లను ఈరోజు ధ్వంసం చేసింది. కాబట్టి చర్చ జరపాలి, అందులో వీళ్ళ నష్టపరిహారం కేటాయించాలి. అంతేకాకుండా రంగనాథ్ ఇల్లు పైన కూడా అది బఫర్ జోన్ లో ఉందనే దాని మీద ఒక చర్చ జరగాలి. అవసరమైతే కమిటీ చేసి ఆ చెరువులో ఉందా లేదా. హైకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, చెరువులు గుంటలు ఆక్రమించడం చేయొచ్చు, వాళ్ళకి ఏం అవసరం లేదు. కానీ చట్టాలు ఉన్నాయి, ఇవి దాటిపోవద్దని కూడా ఉన్నాయి కదా. ఈ చట్టాలు ఇవి చట్టం చేసినాయి. ఇది ఇరిగేషన్ చట్టం అయినా కానీ ఈ 2 చట్టాలు నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది. మరి దేనికైతే ఇప్పుడు వీళ్ళే చెప్తారు కదా, దీనికి 500 చెరువు అసలు ఎఫ్టీఎల్ ఎక్కడైనా నిర్ధారించి మీరు కూలగొట్టిండ్రు, దీన్ని బఫర్ జోన్ ఎక్కడ నిర్ధారించారు, దాని దగ్గర మీ కౌంట్ ఉందా, మీ దగ్గర లెక్క ఉందా, లెక్క లేకుండా ఎంత కూలగొడతారు. కాబట్టి ఈ రోజు వాళ్ళ దగ్గర ఆ మ్యాప్ నేను చూపెట్టినా కదా, మరి రంగనాథ్ ఇల్లు ఎందుకు కూలగొడతలేరు? ఈ రోజు వాళ్ళ ఇల్లు ఎందుకు, వారి తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు గులగొడతలేరు? ఈ రోజు వాళ్ళ ఒక టార్గెట్ ప్రకారం ఎవరిని చేయాలనో ఎవరిని గులగొట్టాలనో ఒక టార్గెట్ ప్రకారం చేసుకుంటుండ్రు. కొన్ని ఫార్మా కంపెనీలు బిల్డర్లను భయపెట్టించి వాళ్ళ దగ్గర వసూళ్ల దందా చేసిండ్రు. ఈ రోజు సరే నువ్వు ఏ దందా చేసుకుంటావో చేసుకో, నువ్వు దందా చేస్తున్నావు నాకు తెలుసు, కానీ ఈ రోజు వీళ్ళకి మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి. దీనికోసం అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పేసి నా ముఖ్యమైన ఉద్దేశం. దీనికోసము ఎన్ని పార్టీల ఇళ్ళని దొరుకుతా ఎంతమంది దగ్గరకైనా పోతా. మీరు చెప్తున్న కరెక్ట్. హైడ్రా చెప్తుంది ఏంటంటే ఆక్రమిత స్థలాలు మాత్రమే కూర్చున్నారు, ప్రభుత్వ స్థలాలు లేకపోతే చెరువులు పార్కులు వాళ్ళు చెప్తున్నారు కదా. మరి అందుకనే మరి రంగనాథ్ ఇల్లు కూడా అలానే ఉందంటున్నారు కదా. మరి అది ఎందుకు గులగొట్టారు? ఈ రోజు ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? నా పేరు చెప్పి ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తుండ్రు, నాకు చేస్తుండ్రు వేరే వాళ్ళ వీళ్ళకు అర్థమైందా? జడ్సన్ అంటే చెప్తే అట్లా చేస్తారు, ఇట్లా ఏమో మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజు ఏమున్నా కానీ ఎవరికి ఆయనకంత సీన్ లేదు. ఆయన రూల్ ప్రకారం పనిచేస్తారు. సిన్సియర్ ఆఫీసర్ కాదని తేలిపోయింది. ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని తెలిసిపోయింది. ఆయన ధైర్యం లేదు. ఇప్పటిదాకా పిరిగి పందలేక భయపడుతుండ్రు, స్టూడియోలో ఎంబడి తిరుగుతుండ్రు. నా ఇంటర్వ్యూ తీసుకొని నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు ఎఫ్టీఎల్ లేదని గుండెలు బాధకుండా చెప్పుకుంటే తిరుగుతాడు. అంతమించి దురదృష్టం నేనైతే నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నిరూపిస్తారు. 2 నిమిషాలు కూలగొట్టుకుంటుంది. 2 నిమిషాలు సిన్సియర్ కాదబ్బా, అంత డ్రామా అది. సిన్సియర్ ఉన్నట్టు స్టూడియోలో పొట్ట తిరుగుతారా? స్టూడియోలో పొక్కన తిరుగుతారా? అబ్బా వాళ్ళందరినీ పిలుచుకొని ఈరోజు ప్రెస్ పిల్లలు చెప్పుకుంటారా?
ఈ రోజు ఇవాళ ఇంకా చాలా ఉన్నది, ముందు ముందు ఇంకా చాలా తీస్తా. ఆయన ఎన్ని అక్రమాలు చేసిందో ఏందని ముందు ముందు తీస్తా. ఆయన అదొక చిన్న అంశం అయినది. కాకపోతే పెద్ద అంశం ఏంటంటే ఈ రోజు నష్టపోయిన ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుండ్రో వాళ్ళకు మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి. అదే ఏ చట్టం అయితే అది చెప్తుందో ఆ చట్టం జీవోలే ఇప్పుడు కేటీఆర్ రామారావు గారికి ఇచ్చిన, ఇప్పుడు బీజేపీ ఎల్పీ దగ్గర కూడా పోతున్నా, ఆయన కూడా ఖచ్చితంగా ఇస్తా. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఆలోచన.